మహి చిన్ని విషయంలో అయితే ఇంకా మొత్తం అయితే తారుమారైపోతుంది. ఇంకా చిన్ని విషయం గురించి నాకు ఏమీ తెలియటం లేదు ఏంది అని చెప్పని ఇంక బాధపడుతూ ఉంటే ఇంకా సడన్గా మధు అయితే వచ్చి ఇంకా గొడవేసుకొని ఇంక నేనున్నానని చెప్పానంటే చిన్ని నవ్వు ఎలా ఉంటుందో మధు నవ్వు కూడా అలాగే ఉంది, ఏ బాధలున్నా మర్చిపోవచ్చు అన్నట్టుగా తనైతే చూస్తూ ఉంటాడు. ఇంకా పానీపూరి తిందాం మ్యాడీ అని చెప్పానని ఇంకా అక్కడికైతే వెళ్ళిన తర్వాత పానీపూరి అయితే దీన్ని ఎలా తినాలి అని చెప్పానంటే అయ్యో నీకు పానీపూరి కూడా తినడం రాదా అని చెప్పనని ఇంకా తనే పానీపూరి తీసుకొని తనకైతే తినిపిస్తుంది. ఇంకా అలా తినిపిస్తూ ఉంటే చిన్ని ఎలా చేసిందో సేమ్ అలాగే చేస్తుంది. ఇంకా సడన్ గా అయితే పొర మారిపోతుంది మధుకి. అప్పుడు ఇంకా తనే వాటర్ బాటిల్ తీసుకొని తనకి వాటర్ అయితే ఇస్తుంది. వాటర్ అయితే నీళ్ళు తనే దగ్గరుండి పట్టిస్తాడు. ఇంకా అంతసేపు కూడా కనీసం ఒక చిన్ని అన్న మాట కూడా మర్చిపోయి ఇంకా మధుని అలాగే చూస్తూ ఉంటాడు. ఈ లోపల సుబ్బు అయితే కూరగాయలన్నీ అమ్ముకొని ఇంటికైతే వెళ్తూ ఉంటే నాన్న అని చెప్పనని అరుస్తూ ఉంటుంది. ఎప్పుడు నాన్న అని పిలుస్తుందో అప్పుడైతే మళ్ళీ ఇంకా డిసప్పాయింట్ అవుతాడు. అంటే మధుకి నాన్న అని చెప్పనని అంటే చిన్ని అయితే నాన్న వేరే కదా, జైల్లో ఉన్నాడు కదా అని చెప్పనని తను అనుకుంటాడు. ఇంకా పానీపూరానికి డబ్బులు ఇవ్వాలని చెప్పని మొత్తం చూస్తూ ఉంటే అయ్యో మ్యాడీ నీ దగ్గర ఎప్పుడు కార్డులే ఉంటాయి, మా పేదవాళ్ళ దగ్గర ఎప్పుడు మేము డబ్బులు పెట్టుకుంటాము అని చెప్పని తనే డబ్బులు కట్టి ఉంటుంది. అయినా ఇది కూడా నిజమే కదా అంటే ఇంక సుబ్బు అయితే మ్యాడీని చూసిన తర్వాత తనకు దండం పెట్టి బాగున్నారు బాబు అంటే మీరు ఎందుకు పదే నాకంటే పెద్దవాళ్ళు కదా, మీరు అలా దండం పెట్టకూడదంటే అయ్యో మా కూతురు ప్రాణాలు కాపాడావు, నువ్వు మాకు కాపాడింది మా కూతురు ప్రాణం ఒక్కటే కాదు మా నలుగురు ప్రాణాలు కాపాడావు అని చెప్పనంటే రేపు ఆదివారం రోజు నువ్వు మా ఇంటికి భోజనానికి రావాలి బాబు అని చెప్పనని సుబ్బు అయితే పిలుస్తాడు. అప్పుడు ఇంకా మధు అయితే అయ్యో నాన్న వాళ్ళు గొప్పంటోళ్ళు మన ఇంటి పేదంటోళ్ళకి భోజనాలకు వస్తారంటే మధు నాకు అలాంటి ఫీలింగ్స్ ఏమీ లేవు, అయినా ఫ్రెండ్షిప్ కదా మన ఇద్దరిది, నేను ఎందుకు తప్పకుండా రేపు ఆదివారం రోజు మీ ఇంటికి భోజనానికి వస్తానని చెప్పానంటే ఇంకా సరే మధు నేనైతే వెళ్తున్నానని చెప్పనని ఇంకా మధు అయితే ఇంక సుబ్బుతో కలిసి ఇంటికైతే వెళ్తుంది. చాలా గ్రేట్ కదా నాన్న, ఇట్లాంటి వాళ్ళు ఈ రోజు